నిత్య పెళ్లి కొడుకుల వ్యవహారాలు వెలుగు చూసేవి. ఇప్పుడు కాలం మారింది. నిత్య పెళ్లి కూతుళ్లు కూడా చెలరేగిపోతున్నారు. ఓవైపు ప్రియుడి కోసం కట్టుకున్న వాడినే స్కెచ్ వేసి మరీ కాటికి పంపుతుండగా తాజాగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓ నిత్య పెళ్లి కూతురు వ్యవహారం వెలుగు చూసింది. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కూడా కాదు, ఏకంగా ఇప్పటి వరకు 12 పెళ్లిళ్లు చేసుకున్న నిత్య పెళ్లి కూతురుపై జిల్లా ఎస్పీ కృష్ణారావుకు బాధితులు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ నిత్య పెళ్లి కూతురు ఎవరిని పడితే వారిని పెళ్లి చేసుకోదు. ఆమె వెంట ఓ గ్యాంగ్ కూడా ఉంటుంది. ఆర్థిక స్థిరత్వం కలిగి విడాకులు తీసుకున్న పురుషులే ఈమె టార్గెట్. ఈ నిత్య పెళ్లి కూతురు పేరు బేతివీర దుర్గా నీలిమ. రామచంద్రాపురం గ్రామానికి చెందిన నీలిమకు ఆమె తల్లి బేతి వీరలక్ష్మి, రామకృష్ణ, కళ్యాణ్ అనే 3 వ్యక్తుల సహకారం తీసుకుంది. విడాకులు తీసుకొని డిప్రెషన్లో ఉన్న పురుషులను ఎంచుకొని వారికి మాయమాటలు చెప్పి వివాహం చేసుకోవటం పనిగా పెట్టుకుంది. కొంత సమయం తీసుకొని ఆ తర్వాత తన కన్నింగ్ ఐడియాను అమలు చేస్తుంది. వారి నుండి డబ్బులు దోపిడీ చేస్తుంది. తిరగబడితే తప్పుడు కేసులు పెట్టి వేధిస్తోంది. ఏదైనా గుట్టుగా చేద్దామనుకుంటే ఎక్కువ కాలం సాగదు కదా. నర్సాపురం, పాలకొల్లు, కొవ్వూరుకు చెందిన 3 బాధితులు జిల్లా ఎస్పీ కృష్ణారావును కలిసి ఫిర్యాదు చేశారు. తమకు జరిగిన అన్యాయాన్ని, ఎలా మోసపోయామనే విషయాన్ని ఎస్పీకి వివరించారు. దీంతో నిత్య పెళ్లి కూతురి బండారం బయటపడింది. నిత్య పెళ్లి కూతురు 12 పెళ్లిళ్ళు చేసుకుంటే వీళ్ళ టార్గెట్ అంతా కూడా 2 పెళ్లి అయిన వాళ్ళదే అరెస్ట్ చేయమని మేము కోరుతున్నామండి. చాలా మనసంగా ఏర్పిస్తున్నారు. మాత్రం వీళ్ళకి మాత్రం అమలాపురంలో వీళ్ళని అరెస్ట్ చేయాలని, వీళ్ళ మీద కేసు ఎఫ్ఐఆర్ చేయాలని మేము కోరుతున్నామండి. ఎంత డబ్బు తీసుకుని ఎంతమందిని నాశనం చేస్తున్నారు, ఎన్ని కుటుంబాలు పాటు చేస్తున్నారు. వీళ్ళు తప్పదు జరిగి వీళ్ళని అరెస్ట్ చేయాలని మేము కోరుతామండి. వీళ్ళు ఏమని అంటే మేము ఆడవాళ్ళు, మాకు ఎంతైనా మేము చేయొచ్చు, ఎన్ని పెళ్ళిళ్ళు మేము చేసుకొచ్చానని వాళ్ళు చెప్తున్నారండి. ఇది ఎంతవరకు న్యాయమండి? ఎన్ని కుటుంబాలు పాటు చేస్తారని మేము ఎస్పీ గారు తీసుకొచ్చామండి, కోనసీమండి. మరో